వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి వాకటి శ్రీహరి. కొత్తకోట పట్టణ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా. రాయికల్ గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని వాహనదారులకు అవగాహన కార్యక్రమం. వాహనదారులు ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్న డీసీపీ శిరీష. బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మాయావతి గారి 70వ పుట్టినరోజు వేడుకలు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు, చెట్టిబోయినపల్లి వద్ద గల సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 1200 కోట్ల విలువ గల వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. మన నల్లమల బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వస్తువులు, రవాణా, సాగునీరు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రహదారులు, భవనాల రంగాల్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. జడ్చర్ల సమీపంలోని చెట్టబోయినపల్లిలో వద్ద 200 కోట్ల నిధులతో ఏర్పాటు కానున్న ఐఐటీలో కళాశాల భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా బీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు. ఓనాడు రాజశేఖర రెడ్డి పేరు విన్నాం, ఈనాడు రేవంత్ అన్న పేరు వింటా ఉన్నాం. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో, లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలే ట్రిపుల్ ఇనాగరేషన్ కోసం, ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని 25 ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో 2600 మంది పిల్లల్ని చేర్చి విద్యా బోధన చెయ్యాలనే ఆలోచన. విద్యలో కానీ, వైద్యంలో కానీ, లేకుంటే నీటి విషయంలో కానీ, వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే. ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రేవంత్ అన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు 1400 కోట్ల. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రులు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మెగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరించాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తకోట పట్టణంలో దాదాపు 20 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సింది కూడా ఉందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కొత్తకోట మండలము నాకు చాలా ప్రత్యేకం, మీ అందరికీ కూడా తెలుసు. మొన్న జరిగిన నేను ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు కూడా ఏ విధంగా
ఆదరణ చూపించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా 24 గ్రామాలకు గాను 20 గ్రామాలలో సర్పంచ్లను గెలిపించి మరొక్కసారి కొత్తకోట అడ్డ కాంగ్రెస్ అడ్డ కొత్తకోట గడ్డ అని చెప్పేసి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. కొత్తకోట పట్టణంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కొత్తకోటను అభివృద్ధి చేసినామని అధికారంలోకి వచ్చిరు తప్ప వాళ్ళు తీసుకొచ్చిన 20 కోట్లు లేని తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మధ్యలో ఒక డివైడర్ తప్ప ఊర్లో ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైనేజ్ కట్టలేదు, డ్రింకింగ్ వాటర్ గురించి ఆలోచించలేదు, దేని గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు చూసింటారు దండగడ్డ రోడ్ల పెద్ద రోడ్ వేయడం జరిగింది. అదే విధంగా మనం అక్కడ కృష్ణుడి టెంపుల్ కు రోడ్ వేయించినాం. ముఖ్యంగా ఇప్పుడే అక్కడ పట్టబోతా ఉన్నాం. సంతగూడంగా అక్కడనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదే కాకుండా మున్సిపల్ బిల్డింగ్ కూడా తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కొత్తకోట పట్టణంలో క్షణకాలం నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని షాద్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిరీష తెలిపారు. ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాద్ నగర్ ప్రాంతంలో ఇతర నేరాల కన్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యధికంగా ఉందని ఆమె అన్నారు. వాహనదారులు ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. పిల్లలు వాహనాల మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని తల్లిదండ్రులు వారికి సూచించాలన్నారు. వాహనదారులు రహదారుల మీద నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా జనవరి 13, 2026లో ఈ రాయికల్ మండలంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు షాద్ నగర్ డివిజన్కి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాయికల్ గ్రామ ప్రజలందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 మంది అందరూ కూడా వచ్చారు, విలేజర్స్ అందరూ కూడా. సో దీంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్ అందరూ కూడా వచ్చారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ విక్టిమ్స్ అంటే రోడ్డు ప్రయాణంలో కొడుకుని కోల్పోయిన వాళ్ళు కొందరు, వాళ్ళు తమ్ముడిని కోల్పోయిన వాళ్ళు కొందరు, వాళ్ళు వాళ్ళ బాధ షేర్ చేసుకున్నారు. అందరికీ కూడా తెలుసు ఎంత బాధాకరంగా ఉంటుందో మన ఫ్యామిలీలో ఒక పర్సన్ని, మన ఫ్రెండ్స్ని కోల్పోయినప్పుడు. సో మేము అనలైజ్ చేసుకుంటే ఎక్కువ మర్డర్స్ కన్నా, పోక్సో కేసెస్ కన్నా అన్నిట్లో కన్నా రోడ్డు యాక్సిడెంట్స్లో చాలా మటుకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని, మరణాలు ఎక్కువ అవుతున్నాయని తెలిసి మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆనరబుల్ సిపిఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా డీజీపీ గారు కానీ, మా సిపి గారు కానీ అందరూ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. రోడ్ సేఫ్టీ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, మా పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ టీమ్. మూడో సంతానంగా కూడా ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా తల్లిదండ్రులు ఏకంగా ఓ పసికందును అమ్మకానికి పెట్టారు. ఓ ప్రబుద్ధుడు ఆ పసికందును ఖరీదు కొట్టి 3 లక్షలకు కొనుగోలు చేశాడు. అంగన్వాడీ టీచర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆడ శిశువును ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే ఫరూక్ నగర్ మండలం లాల్ సింగ్ తండాకు చెందిన రేణుకా వినోద్ దంపతులకు గత 9వ తేదీన హైదరాబాద్ కజ్గీఖానాలో ఆడ శిశువుకు జన్మించింది. ఇంతకు ముందే వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా మగ పిల్లవాడు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆడపిల్లను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదు కట్టారు. కేశంపేట మండలం వేముల సర్వగ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి ఆ పసికందును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. 3 లక్షలకు పాపను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ప్రతి నెలా పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్ చింటూ అసలు సంగతి గ్రహించి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు పోలీసులను సంప్రదించారు. మంగళవారం పోలీస్ స్టేషన్కు ఐసిడిఎస్ అధికారిని ఉదయం సంబంధిత అంగన్వాడీ సిబ్బందితో పాటు సూపర్వైజర్ విజయలక్ష్మి చేరుకుని అసలు విషయాలను పోలీసులకు తెలిపారు. పట్టణ సిఐ విజయ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేయగా పసికందును విక్రయించిన మాట వాస్తవమేనని తేలింది. షాద్నగర్ ఫరూక్ నగర్ మండల్ లాల్ సింగ్ తాండాకు చెందిన వడితావత్ చింటూ, ఇతను అంగన్వాడీ టీచరు, పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా అదే గ్రామానికి చెందినటువంటి వడితావత్ రేణుక, వైఫ్ ఆఫ్ వినోద్, 28 ఇయర్స్ అన్న ఆమె ఒక ఆడపాపకు 9/11/25 నాడు
జన్మించిందని, అయితే ఇట్టి పాప 1/1/26 రోజు నుండి తల్లి దగ్గర కనిపించడం లేదని ఆ అనుమానం మీద ఆమె ఎంక్వైరీ చేస్తే ఆమె వాళ్ళ తల్లి అయినటువంటి రేణుక ఆ ఆడపాపను వడతావత్ గోవింద్ అనే వేముల్ నర్వ అనే అతని ద్వారా అమ్మినట్లు ఆమెకు అనుమానం వచ్చింది. ఇట్టి విషయంపై దరఖాస్తు ఇచ్చింది. ఇట్టి విషయంలో ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు విషయంలో దర్యాప్తులో భాగంగా మేము చైల్డ్ను రిస్క్యూ చేసి ఎవరెవరి రోల్ ఉంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, తల్లి ఎవరి ద్వారా ఇది అమ్మకం జరిగిందా, లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చిందా, లేకపోతే అడాప్షనా ఏంటి అనేది మొత్తం మా తదుపరి దర్యాప్తులో తెలియపడింది. కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పాపను రిస్క్యూ చేసి వీళ్ళ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, అంటే గోవింద్ ఉన్నాడా, గోవింద్ తర్వాత ఎవరు ఉన్నారో, గోవింద్ దగ్గరికి ఎట్లా వచ్చింది, తల్లి అతని దగ్గరికి ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. నగరపాలక సంస్థలో డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు అయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 121 బల్దియాలు వార్డులు 10 కార్పొరేషన్లో డివిజన్లకు బుధవారం రిజర్వేషన్లను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ జీవో నెంబర్ 14 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల రిజర్వేషన్లు వెల్లడయ్యాయి. ఈసారి ఎస్సీ ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. కార్పొరేషన్గా ఏర్పడిన తరువాత జనాభా ప్రతిపాదన కన్నా ఎక్కువ డివిజన్లలో దక్కుతాయని భావించిన ఆయా వర్గాలకు నిరాశ మిగిలింది. బీసీ రిజర్వేషన్లు ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్లో 32.52% జనాభా ఉండగా 44% స్థానాలు దక్కాయి. బీసీలకు 26% డివిజన్ కేటాయించారు. ఇందులో 13 డివిజన్లు బీసీ మహిళ, 13 బీసీ జనరల్కు రిజర్వేషన్ చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 19 వార్డులు దక్కాయి. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని వార్డుల్లో నుంచి విచ్చేసి కంప్లైంట్ను పరిశీలించడం జరిగిందని విలేకరుల సమావేశంలో తెలిపారు. అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ పోలింగ్ స్టేషన్ల విషయంలో ఇప్పుడే ప్రజాప్రతినిధుల మీటింగ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా వార్డ్ నెంబర్ 34లో 152, 153, 154, 155, 156 బూతులు ఏవైతున్నాయో న్యూ గ్రామర్ వీరన్నపేట్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ వీరన్నపేట్, కైసర్ చౌక్ అనే దాంట్లో పెట్టాలని చెప్పి ఎంఐఎం సాదత్ గారు చెప్పడం జరిగింది. శివరాజ్ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చేసి 3 ఏదైతే వీటికి సంబంధించింది సరస్వతి శిశు మందిర్లో పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. వార్డ్ నెంబర్ 12లో పెట్టాలని. దీని విషయంలో వార్డ్ నెంబర్ 12లో పెట్టాలని చెప్పి 5 బూత్లు ఒక దగ్గర పెట్టాలని చెప్పి ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అందరు కలిసి ఏకగ్రీవంగా చెప్పింది. దీంట్లో తర్వాత బీజేపీ సంబంధించి చెప్పిండ్రు. తర్వాత కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ విషయానికి వస్తే సాయిబాబా గారు చెప్పిండ్రు, గతంలో మాకున్నటువంటి రిజర్వేషన్ ఇంకా తగ్గిపోయింది, దానికి సంబంధించిన విషయాలు ఏదని అడిగిండ్రు. అది రాజ్యాంగం ప్రకారంగా దాన్ని ఎట్లుంటుందో దానికి నా విషయం. బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహాన్జీ మాయావతి గారి 70వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బహుజన ఆత్మగౌరవ సభ షాద్నగర్లోని సాయిరాజా ఏసీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాయావతి దూత, బీఎస్పీ పార్టీ సెంట్రల్ సెక్టర్ కోఆర్డినేటర్ ఆతర్ సింగ్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సమర్పించిన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ సెక్టర్ కోఆర్డినేటర్ ఆతార్ సింగ్ రావు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటు అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాటా ఎందుకు రాలేదన్నారు. అగ్రకులాలలో ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పేరుతో, బీఆర్ఎస్ పేరుతో, బీజేపీ పేరుతో జెండాలు మారుస్తూ బహుజనులను కుట్రపూరితంగా అధికారంకు దూరం చేస్తూ అణిచివేస్తున్నారన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భారతదేశం మొత్తం బహుజనులు అందరూ కూడా బెహన్ కుమారి మాయావతి గారు
షాద్నగర్ పట్టణంపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొందరు వ్యాపారులు పనికిమాలిన లాభదాహంతో పర్యావరణం మంట కలిసిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే పనులు మళ్లీ చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని నామమాత్రపు చర్యలకు దిగడంతో ఈ వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఫలితంగా ప్రాంతమంతా ఒక శ్మశానం కన్నా ఘోరంగా తయారవుతుంది. భయానక వాతావరణం సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఓవైపు పాత ఇనుప సామాన్ల వ్యాపారులు, మరోవైపు పశువుల మాంసం విక్రయిస్తున్న వ్యాపారులు దారుణాలు ఘోరాతి ఘోరంగా నిలుస్తున్నాయి. ఫరూక్ నగర్ వెంకటేశ్వర వెంచర్ వద్ద గోమాత కళేబరంతో పాటు మరో గేదె కళేబరం కూడా సగం కాలిన దృశ్యాలు ఉదయం విధానంగా కనిపిస్తున్నాయి. ఇంత ఘోరం ఏమిటని ఆ దృశ్యాలు చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్డు మాంసం విక్రయించేవారు పశువులను తీసుకొచ్చిన సందర్భంగా అవి మృతి చెందిన సమయంలో వాటి కళేబరాలను తీసుకొచ్చి వెంచర్ వద్ద నిర్మానుష ప్రదేశంలో వేసి కాల్చి వెళ్లిపోతున్నారు. ఆ కళేబరాలు సగం కాలి అక్కడ హృదయ విదారక దృశ్యాలు తలపిస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా వాతావరణ కాలుష్యాన్ని ప్రభావితం చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ये देखो खाजा भाई जबरदस्त है ये क्या कर रहे क्या क्या భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేయిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క ఆలయానికి రాగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితే పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా కోడెముక్కు చెల్లించుకుని భీమేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రి మాతను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వామివారి ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. అత్యంత భక్తుల రద్దీ ఉండే ఆలయాల అభివృద్ధి విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీతక్క వివరించారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల విశిష్టమై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సీఎం, మంత్రులు హాజరై ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన వసతులు, దర్శన భాగ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని తెలిపారు. అలాగే మేడారంలో సమ్మక్క సరళమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఆదివాసీ పూజారులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల పునర్నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు 100 ఏండ్ల పాటు నిలిచిపోయేలా 200 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసి రానున్న తరాలకు చరిత్ర తెలిసేలా పనులు సీఎం రేవంత్ రెడ్డి చేయించారని వివరించారు. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మేడారం రానున్నారని, అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 19వ తేదీన మేడారం జాతర పనులను సీఎం, మంత్రులు ప్రారంభిస్తారని వెల్లడించారు. మేడారం జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చానని వివరించారు. మేడారం జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు స్వాగతం పలికామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తల్లులను దర్శించుకొని కోరారు. ఇక 150 కోట్ల నిధులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ పనులకు ప్రజాప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం, మెరుగైన వసతులు కల్పించేలా పనులు సాగుతున్నాయని వివరించారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక ఆసక్తి చొరవతోనే సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. మేడారంలో కూడా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. మేడారంలో ముక్కులు చెల్లించుకునే ముందు వేములవాడకు రావటం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రజాప్రభుత్వంలో ఆలయాల నిర్మాణం, విస్తరణ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము, సంతోషము, పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేష్ అన్న గారు, సత్తుమల్లేష్ అన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మాకు చిన్నప్పటి నుంచి కూడా, నాకు తెలిసినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
వీడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వెమ్లవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వెమ్లవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు, ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వీళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలక్క అంటాం, ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటాం. పట్టణంలోని సుభాష్ నగర్ 5వ వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం దూడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ జెండా ఆవిష్కరించి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. గత పాలకుల హయాంలో 5వ వార్డులోని సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాలు లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు ఎన్నికల సమయానికే ప్రజల వద్దకు వస్తారని, మిగతా కాలంలో ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ నాయకులు పదవుల కోసం కాకుండా ప్రజల మధ్య ఉండి సేవ చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వేముల వైశాలి, ఇంజయపురం మురళి, దేవరాజ్, గాలి శ్రీనివాస్, ప్రతాప్, నరసయ్య, అభి తదితరులు పాల్గొన్నారు. దూడం సురేష్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వార్డు ప్రజలందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పురస్కరించుకొని ఈరోజు మనం ఎగిరేసుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కౌన్సిలర్ వచ్చినా కూడా ఈ ఆపత్తి కానీ ఎటువంటి బాధ వచ్చినా కూడా పరామర్శించడానికి కూడా వస్తలేడు. ఇన్ని సంవత్సరాల నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి ఈ సంవత్సరానికి కూడా కొన్ని బాధలు వార్డులలో ఉన్నాయి, కానీ అవి చేయడానికి వాళ్ళు వస్తలేరు. ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లో మట్టికి వస్తారు, చూసిపోతారు. ఒక్కసారి మీరు మాకు భాజపాకు ఒకసారి అవకాశం ఇస్తే మీ అందరూ మీ దగ్గరనే ఉండే మీకు సమస్యలన్నీ నేను వెళ్ళవలన తీర్చాలి అన్నది ఈ రకంగా మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దూరం సురేష్ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవానికి ప్రస్తుత సిరిసిల్ల పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో పర్యాయాలుగా వారే లీడర్స్. అసలు సిరిసిల్లలో కొత్త నాయకత్వం వద్ద ఒకసారి వాళ్ళ చరిత్ర చూసుకోండి. దయచేసి సిరిసిల్ల ప్రజలందరికీ విన్నపం, ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సురేష్ను చూస్తే మీకు అర్థమవుతుంది, ఇలాంటి చాకులాంటి పిల్లగాళ్ళు ఉన్నారు బీజేపీలో. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే, లీడర్షిప్ కాదు,
సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కనుక మీరందరూ ఒక్కసారి ఒక చిన్న మార్పు చాలా 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 సార్లు చూశారు, ఎక్కడేసిన దొంగ. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఎలుక వెంకన్న ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ జట్లకు బహుమతులు అందజేశారు. క్రీడలు స్నేహ బంధాలను పెంపొందిస్తాయని బీఆర్ఎస్ నాయకులు వెంకన్న అన్నారు. ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇదే క్రీడా స్ఫూర్తితో ప్రతి సంవత్సరం పాల్గొని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మా 21వ వార్డులోని యువకులందరికీ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో 3 జట్లు పాల్గొనడం జరిగింది. ఒక జట్టు విన్నర్, ఒక జట్టు రన్నరప్, ఒక జట్టు అందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇదే ఈ క్రికెట్ పోటీలు ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం ఈ విధంగానే మా యువకులందరూ క్రీడల్లో ముందు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కూడా పెడదాము. ఎప్పుడు కూడా ఇదే కంటిన్యూ అయితే ప్రతి సంక్రాంతి కూడా మా యువకులకి ఖచ్చితంగా క్రికెట్ పోటీ నిర్వహిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన రెడ్డి కులస్తులకు జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి మాట్లాడారు. జిల్లా రెడ్డి సంఘం సంక్షేమానికి గెలుపొందిన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులుగా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రెడ్డిల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రాఘవరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా రెడ్డి సంఘాన్ని బలోపేతం చేస్తామని కూడా మీ అందరూ కూడా భావిస్తూ, దాంతోపాటు ఇలా ఏదైతే మన రెడ్డిలు ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉంటే ఆ గ్రామానికి వెలుగు, అటువంటిది సర్పంచ్ ఏంటంటే ఆ గ్రామంలో కూడా అద్భుతంగా మరి ముందరు కొత్త కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామా. మరి దాంతోపాటు వచ్చినటువంటి అవకాశాన్ని మరి అందరూ కూడా వాడుకోవడం తప్పకుండా వాడుకొని ముందరికి సాగాలి. ఊరును మరి మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇందాక మా అలాగే చెప్పింది మంచిగా శిక్షణ దాదాపు ఇక్కడ అయిపోయినట్టు అద్భుతంగా చెప్పింది, సంతోషంగా. దాంతోపాటు మనం ఏదైతే స్ఫూర్తి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు స్ఫూర్తిని ఇచ్చిన మనకు మన రెడ్డిలో ఒక అనేక మంది మరి విద్యావంతులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళందరూ కూడా మన రెడ్డి సంఘానికి అనేక రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మరి మనకు అనేక రకాలుగా మన సిద్ధాంతపరంగా మన అనేక రకాలుగా ఎన్నుకొని అనిపించడం జరుగుతుంది. దాంట్లో రాజభవన్ వెంకటరామరెడ్డి గారు ప్రధానంగా అనిపిస్తారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదో ఎక్కడో మానవ ప్రాంతంలో పుట్టి మరి వారి సేవలు ఎక్కడ మనకు తెలుసు. ఇలా
వారిని స్ఫూర్తి చేసుకుని మేము సేవ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దాంతోపాటు మరి ఏదైతే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటులో మరి ప్రధానంగా మన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి పేద రెడ్డిలను అందరినీ కూడా ఆదుకోవాలని కూడా కోరుకుంటూ మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఒక్కరోజు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ నాయకులు టపాసులు కాల్చి మాట్లాడారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ డంకా మోగించడం ఖాయమని పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆడెపు రవీందర్, మూర రవి, చొప్పదండి శ్రీనివాస్, కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు ఫలితాలు చూసుకుంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం అర్థమవుతుంది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ ఎలక్షన్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది శుభసూచకం. తెలంగాణలో కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఈ సంకేతాలు. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజులలో తెలంగాణలో కూడా మున్సిపల్తో పాటు రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఉంటుందని తెలియజేసుకుంటూ జై బలో భారత్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి వాకటి శ్రీహరి. కొత్తకోట పట్టణ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా. రాయికల్ గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని వాహనదారులకు అవగాహన కార్యక్రమం. వాహనదారులు, ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్న డీసీపీ శిరీష. బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మాయావతి గారి 70వ పుట్టినరోజు వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.